నా పేరు శ్రీరామ్ రెడ్డి అన్న. అవునన్నా, జగన్ ఫ్యాన్స్. ఒకప్పుడు టీడీపీ వాళ్ళం మేము, రెడ్డి అయినా టీడీపీ మేము అంతే. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వచ్చాడు, మంచి పథకాలు ఇచ్చాడు. మా నాన్న గుండె ఆపరేషన్ చేయించాను. ఏది దాని కింద మరి అది గుర్తు పెట్టుకునేది ఏందన్నా, మీరు చూస్తానండి. ఇప్పటికి అప్పటికి ఎంత మారిందో, ఇంక 20 రోజులకి ఇంకెంత మారిద్దో మీరు చూడండి జనాభాలో. అది ఈ సభ ఏందన్నా, ఇంకా సభ పెట్టినా పెట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంట్లో కూర్చున్నా గెలుస్తాడు అంతే. అంతే ఇచ్చే పథకాలు మా తీసేయన్నా. జనసేన టీడీపీ, జనసేన టీడీపీ, బీజేపీ మూడు కలిసినా, మూడు కలిస్తేనే మాకు సేఫ్టీ, మూడు కలిస్తేనే మాకు సేఫ్టీ అంతే. ఆ మూడు కలవాలా, మేము జెండా ఎగరేయాలా, విజయం మాది. ఆ మూడు కలిస్తేనే అది మాకు పక్క పార్టీలతో మా సంబంధం లేదు. ఏంది రెడ్డి సోదరుస్ అనేది సిరసగం పడతాయి. మాకుండారు ఓటేసేవాళ్ళు ఉన్నారు, ఓటేసేవాళ్ళు మాకుండారు. రెడ్డి కమ్మ అనేది సిరసగం పడతాయి. వాళ్ళు ఏదో రెడ్డి ఫీలింగ్ అంటే కాస్ట్ ఫీలింగ్ తీసుకొస్తున్నారు. అవి కాదు, మాకు ఓటేసే వాళ్ళు ఉన్నారు. అది చాలు మాకు. డబ్బేసి మీరే ఇదే ఈడియా రాండి. అది చంద్రబాబు ఏందన్నా, చంద్రబాబు ఏం మాటలు చెబుతారన్నా. ఏం చంద్రబాబు ఏందన్నా, మా ఎన్టీఆర్ దగ్గర పార్టీ లాక్కున్నాడు. మా ఎన్టీఆర్ దగ్గర పార్టీ లాక్కున్నాడు, సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పార్టీ లాక్కున్నాడు. పొత్తులు దేనికి, పొత్తులు దేనికి? మా జూనియర్ ఎన్టీఆర్ పక్కన తెంగాడు. ఏంది లేదు, సీన్ లేదన్నా. మీరు ఎన్ని చెప్పినా ఏంది రాసుకోమన్నా, సపోర్ట్ ఇస్తాను రాసుకోమన్నా. అడ్రస్ తోటి కూడా మొత్తం ఇస్తాను రాసుకోమన్నా. ఏం చేస్తాడో చేసుకోమన్నా. నేను రైతు పెట్టినాయి, నేను పొలం పని చేస్తా. ఏం చేస్తాడో చేసుకోమన్నా అంతే. దెబ్బేసి ఏందన్నా గెలుస్తాడు. ఇన్నిసార్లు అడుగుతారు దెబ్బేసి. అసలు ఏందన్నా మీరు, అసలు ఏం మాట్లాడుతున్నారన్నా? మీడియా సరిగ్గా ఎట్టనా చెప్పుకోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు సాక్షి ఇవన్నీ మాకు సంబంధం లేదు, మా మనసులో ఉండదు. అది దెబ్బేసి పక్క గెలుస్తాడు. కలిసి వచ్చినా వాళ్ళు కలిసి వచ్చి వీళ్ళు కలిసి వచ్చినా వాళ్ళని నమ్మి వాళ్ళ కోట్లు వేయాలిగా. ఎందుకు అతను పోయినసారి ఏం జరిగింది, ఈసారి కూడా అది జరిగింది. 2014లో అంటే అంత ఎదగలేదు జగన్మోహన్ రెడ్డి అనేవాడు, స్టార్టింగ్ కాబట్టి బ్రహ్మాండంగా. పొలం పని అండి జగన్ రాజకీయం బాగానే ఉంది. గెలుస్తారా? ఎందుకు గెలవాలంటావు? ఎందుకంటే మనకిచ్చిన ఫలితానికి మంచి చేస్తుందా? మంచి చేస్తూనే మరి. అది చంద్రబాబు కలిసి వస్తామంటారు. ఏదో తారీఖు మనలో కలుసుకోలేదుగా. లేదు.